గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ భాషా మాట్లాడారు. సూపర్ 6 పథకాల సూపర్ హిట్. తల్లికి వందనం రూపాయలు 10,090 కోట్లు చెల్లింపు 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం. స్త్రీ శక్తి ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పటివరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటివరకు ఈ పథకానికి రూపాయలు 1,144 కోట్ల వ్యయం. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. వీరు ఎక్కడైనా పింఛను తీసుకునే అవకాశం. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకు రూపాయలు 6,310 కోట్లు రైతుల ఖాతాలో జమ. దీపం 2 ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు రూపాయలు 2,684 కోట్లు. ఇప్పటికి దాదాపు 2 కోట్ల సిలిండర్ల పంపిణీ. ఎన్టీఆర్ భరోసా ఇప్పటివరకు రూపాయలు 50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం. ఏడాదిలో రూపాయలు 33,000 కోట్లు పంపిణీ. నెలకు రూపాయలు 2,750 కోట్లు. మత్స్యకార భరోసా ఏడాదికి 20,000 చొప్పున 1.25 లక్షల మందికి రూపాయలు 250 కోట్లు. నేతన్నలకు ఉచిత విద్యుత్. మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఆటో డ్రైవర్ల సేవలో ఏడాదికి రూపాయలు 15,000, రూపాయలు 436 కోట్లు జమ. 2.90 లక్షల మందికి లబ్ధి. అన్నా క్యాంటీన్ 204 అన్నా క్యాంటీన్లు. ఇప్పటివరకు 4 కోట్ల భోజనాలు. గీత కార్మికులకు 10% మద్యం షాపుల కేటాయింపు. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు. ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూపాయలు 3,670 కోట్లు వ్యయం. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూపాయలు 5,000 చొప్పున గౌరవ వేతనం రూపాయలు 51 కోట్లు. ఇమాంలకు నెలకు రూపాయలు 10,000, మౌజన్లకు రూపాయలు 5,000 చొప్పున ఏడాదికి రూపాయలు 90 కోట్లు. పురోహితులకు నెలకు రూపాయలు 15,000కు వేతనాల పెంపు. నాయి బ్రాహ్మణులకు నెలకు రూపాయలు 25,000కు వేతనాల పెంపు. జూనియర్ లాయర్లకు రూపాయలు 10,000 గౌరవ వేతనం. మహిళలకు 1,00,000 కుట్టు మిషన్ల పంపిణీ. మెగా డిఎస్సి ముఖ్యమంత్రి తొలి సంతకం. 15,941 టీచర్ పోస్టుల భర్తీ. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి. రూపాయలు 4,500 నుంచి రూపాయలు 12,500కు స్టైఫెండ్ పెంపు. అంగన్వాడీ కార్యకర్తలు ఆశలకు గ్రాట్యుటీ అమలు. బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు. దాదాపు 84 లక్షల టన్నుల చెత్త తొలగింపు. ప్రతీ నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. డోర్ టు డోర్ కలెక్షన్. రూపాయలు 1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు. మరో రూపాయలు 3,000 కోట్లతో రహదారుల నిర్మాణం. కొత్తగా 23 పాలసీలు. పరిశ్రమలకు రాయితీలకు దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలు. సిఐఐ సమ్మిట్ 610 ఒప్పందాలు. రూపాయలు 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు. 16.13 లక్షల ఉద్యోగాలు. 13 ఎస్ఐపి సమావేశాల్లో రూపాయలు 8.55 లక్షల పెట్టుబడులు. 8.23 లక్షల ఉద్యోగాలు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్. విశాఖ ఐటీ హబ్. గూగుల్ రిలయన్స్ డేటా సెంటర్. టీసీఎస్ ప్రారంభం. కాగ్నిజెంట్కు శంకుస్థాపన. క్వాంటమ్ వ్యాలీకి తొలి అడుగు. అమరావతి పనులు వేగవంతం. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెనుమార్పులు. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యానదానాలు. విశాఖలో యోగాంధ్ర నిర్వహణ. కర్నూలులో సూపర్ జీఎస్టీ సభ సక్సెస్. పీపీపీ విధానంలో పేద విద్యార్థులకు అదనంగా 110 వైద్య విద్యా సీట్లు. గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం. అడవితల్లి బాటతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం. శివారు గ్రామాలకు 4G నెట్వర్క్. పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల. 95 సిఎస్ఎస్ పథకాల పునరుద్ధరణ. రాష్ట్రానికి కుంకీ ఏనుగులు. ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు. రూపాయలు 3,050 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన. 1.21 కోట్ల మంది దాహార్తిని తీర్చాలని లక్ష్యం. 100 రోజుల్లోనే హండ్రీనివా కాలువ విస్తరణ. చెరువులు ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరు. సమర్థ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు. పోలవరం పనుల్లో పురోగతి. R&R ప్యాకేజ్ చెల్లింపులు. వేగంగా వెలిగొండ పనులు. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ. 24 గంటల్లో జమ. ఈ ఖరీఫ్ సీజన్లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ. 5.48 లక్షల మంది రైతులకు రూపాయలు 8,120 కోట్లు జమ. మార్కెట్ ఇంటర్వెన్షన్.
పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకు రూపాయలు 1,100 కోట్లకు పైగా సాయం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28%. పెరిగిన మూలధన వ్యయం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, నాలా చట్టం రద్దు. ఇల్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం. దరఖాస్తుల స్వీకరణ పూర్తి. గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో డిజీ హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ. విద్యా వ్యవస్థలో పెనుమార్పులు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు, పారదర్శకంగా బదిలీలు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల విద్యార్థులకు హెల్త్ చెకప్. విద్యార్థుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా ముస్తాబు కార్యక్రమం. గాడిలో పడిన విద్యుత్ రంగం. ట్రూడౌన్కు అంకురార్పణ. విద్యుత్ కొనుగోళ్ల ధరలు తగ్గించేలా కార్యాచరణ. ప్రస్తుతం ఉన్న యూనిట్ ధర 5.19 నుంచి 4.80కు తగ్గేలా చర్యలు. క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల స్థాపనకు రూపాయలు 3 లక్షల కోట్ల పెట్టుబడులు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్. బీసీలకు రూపాయలు 20,000 అదనపు సాయం. తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి డ్రగ్స్ అరికట్టాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డిసిషన్స్. విపత్తుల నిర్వహణ P4. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 రీజియన్ల అభివృద్ధి. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి దక్కిన చోటు. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు ప్రారంభం. కేంద్రంతో సమన్వయం. దాదాపు 90 కేంద్ర పథకాల పునరుద్ధరణ. మోదీగారి సహకారం. రాష్ట్రానికి సెమీకండక్టర్ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్కు రూపాయలు 11,440 కోట్లతో కేంద్ర ఊతం. 1,00,000 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు. కొత్తగా మరో 2 జిల్లాల ఏర్పాటుకు ప్రజామోదం. 26 నుంచి 28కు పెరగనున్న జిల్లాల సంఖ్య. చంద్రబాబు దూరదృష్టి, పరిపాలనా నైపుణ్యం, సమానత్వ నిబద్ధత వల్లే మైనారిటీల అభివృద్ధి జరుగుతోందని, మైనారిటీల పథకాలు కొత్త దిశగా సాగుతున్నాయని హసన్ భాషా అన్నారు.